సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందన్నారు. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, ప్రజలు ఓటు వేసేందుకు వెళ్తున్నారని చెప్పారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారన్నారు సజ్జల. ఓటమి భయంతో టీడీపీ మోకలు రెచ్చిపోయాయని, దాళ్లకు తెగబడ్డాయని మండిపడ్డారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఓటేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు సజ్జల. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇది చాలా అరుదుగా ఉండే అంశం. అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు. అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి పండు ముదుసలు వాళ్ళకి ఎవరు కావాలో ఏం కావాలో వచ్చారు, స్వేచ్ఛగా వేసి వెళ్ళారు. అది బాగా అందరం ఆనందించదగ్గ విషయం. ప్రచారం దగ్గర నుంచే నిస్పృహలో కొట్టుకుపోతున్న తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకపోయినాయో, ఏ రకంగా తట్టుకోలేక రెచ్చిపోయాయో టీడీపీ కార్యకర్తలు అనబడే గూండాలు కానీ ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు, హింసాకాండ రుజువు చేస్తుంది. ఏదో ఒక రకంగా పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక రకంగా ఓ హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్కు దూరంగా పోవాలనే కుటిల దుష్ట పన్నాగంతో ఉదయం నుంచి ఎట్లా చేశారనేది టీవీల్లో చూపుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. టీడీపీ వాళ్లే రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి ఏకపక్షంగా దాడులు చేశారు. సాక్షాత్తు కుప్పంలోనే దాదాపు 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 ఇవి ఆ బూతులు మా దృష్టికి వచ్చినవి. రిగ్గింగ్ చేశారని వచ్చాయి, కంప్లైంట్ కూడా ఇచ్చాం. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురం ఇవి మా దృష్టికి కొన్ని వచ్చినాయి. ఈ దాదాపు ఇక్కడంతా కూడా రిగ్గింగ్కు పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు. అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల. ముఖ్యంగా ప్రజలకు కృతజ్ఞతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఓటర్లకు, ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమం, అభివృద్ధి, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు.